ఎఫ్ఐస్ యొక్క డేటా చూసుకుంటే, సో ఇది ఏంటంటే ఇండెక్స్ ఫ్యూచర్స్ షో. సో ఎఫ్ఐస్ వచ్చేసి టోటల్గా -1,81,000 పొజిషన్ తీసుకొని ఉన్నారు, అంటే షార్ట్ పొజిషన్ తీసుకొని ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు డిఐస్ కానీ క్లయింట్స్ కానీ ప్రోస్ కానీ పాజిటివ్ తీసుకుని ఉన్నారు. సో అందరూ ఒకవైపు, ఎఫ్ఐస్ మాత్రం ఒక సైడ్ ఉన్నాడు, నెగిటివ్ సైడ్ తీసుకొని కూర్చున్నాడు. ఇంకో సెగ్మెంట్ కూడా చూద్దాం. ఎఫ్ఐస్ ఇది ఏంటంటే క్యాష్ సెగ్మెంట్లో. సో నిన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో పాజిటివ్గా బై చేసాము, ఇంకోటి 1,700. సో ఓవరాల్గా 2,100 నెట్ పాజిటివ్లో క్లోజ్ చేసాము. కాకపోతే ఇదంతా మనకు అంత సిగ్నిఫికెంట్ కాదు, జస్ట్ ఒక అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే దీని మీద మనం డిపెండ్ అంత అవసరం ఉండదు. సో మ్యాక్సిమం మనము ఇండెక్స్ ఫీచర్స్ చూసుకుందాం. ఓకే, సో ఫైన్. సో ఈ వెబ్సైట్లో, ఈ పేజ్లో మనం ఏం చేసామంటే, ఇది ఏం చేస్తుందంటే ఒక డేస్ ఇస్తామన్నమాట, డేస్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యాష్లో 500 CR ఎఫ్ఐస్ కొన్నప్పుడు నిఫ్టీ 50 నెక్స్ట్ డే డేటా పర్ఫార్మెన్స్ అడుగుతాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనము సేమ్ డే పర్ఫార్మెన్స్ కాదు, నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ వల్ల మనకు ఒక రఫ్ ఫిగర్ వస్తుంది, అంటే కొంచెం ప్రాబబిలిటీ ఏం జరగవచ్చు, అంటే గుడ్డిగా మనం నమ్మడం కాకుండా గతంలో ఏం జరిగింది అనే ఒక రియల్ డేటా తీసుకొని దాని నుంచి మనం అనలైజ్ చేద్దాం. ఓకే, 500 ఉంది, రేంజ్ ఇచ్చాము. ఇంకోటి మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మనము గ్యాప్ డౌన్ ఫిల్టర్ ఇచ్చాం. ఎందుకంటే మన ట్రంప్ టారిఫ్స్ చైనా మీద ఇంపోజ్ చేశాడు కాబట్టి, సో రేపు ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అవుతుంది నిఫ్టీ. సో ఇదేంటంటే -3,000 నుంచి 0 ఉన్న గ్యాప్ డౌన్ డేస్ ప్రజెంట్ మనకి ఇస్తుంది. ఇంకోటి లాస్ట్ ఫిల్టర్ ఏమి ఇచ్చామంటే, ఇండెక్స్ ఫ్యూచర్స్ ఇందాక చూసుకున్న ఎఫ్ఐస్ -1,81,000 ఉన్నారు. సో మనకు ఆ డేటా అడుగుతున్నాం. సో 3 ఫిల్టర్స్, ఒకటి గ్యాప్ డౌన్ ఫిల్టర్ పెట్టాము, ఒకటి క్యాష్ సెగ్మెంట్లో ఎఫ్ఐస్ పాజిటివ్ డేటా పెట్టాము, ఇండెక్స్ ఫ్యూచర్స్ డేటా నెగిటివ్ పెట్టాము. ఈ 3 డేటా ఇచ్చేస్తే ఎప్పుడైతే ఈ కండిషన్ మీట్ అయినప్పుడు మనకు నెక్స్ట్ డే నిఫ్టీ 50 ఎట్లా పర్ఫామ్ అయిందని చెప్పేసి ఫిగర్స్ వస్తాయి. ఓకే, లెట్స్ సీ, అది ఇక్కడ ఉంది. సో ఇవి మన ఫిల్టర్స్ చూడండి. సో 18th March 2024. సో ఇట్లా ఓవరాల్గా 5 days వచ్చాయి. సో అందులో పాజిటివ్గా క్లోజ్ అయింది ఒకటి, మిగతా అన్ని బేరెస్డ్గా అయినాయి. ఇంకోటి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, మనం జనరల్గా నేను ఏం చూస్తాను అంటే, ఇక్కడ హై టు ఎస్టర్డేస్ క్లోజ్, అంటే నిన్నటి క్లోజ్ నుంచి హై ఎంత పోవచ్చు, అంటే ప్రాబిలిటీ అంటే 28 points మూవ్ అవ్వచ్చు యావరేజ్గా. కానీ ఇక్కడ చూసుకుంటే లో టు ఎస్టర్డే చాలా పెద్ద మూవ్మెంట్ ఇచ్చింది. నిన్నటి క్లోజ్తో కంపేర్ చేసుకుంటే -171 points యావరేజ్గా మూవ్ అయింది. అంటే రేపు ఖచ్చితంగా షార్ట్ సైడే చూడాలి, నో మ్యాటర్ వాట్ అన్నమాట. ఇప్పుడు మనము సింపుల్ ఎఫ్ఐస్తో కాకుండా ఇంకా కొన్ని మనము దీన్ని మనకు ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ప్రైస్ యాక్షన్, సపోర్ట్, రెసిస్టెన్స్ చూసుకుందాం. ఓకే, సో లెట్స్, ఇది నిఫ్టీ 50 చార్ట్. సో ఇక్కడ ఏంటంటే చూసుకుంటే, ఇక్కడ మార్కెట్ ఫాస్ట్గా డిప్ అయ్యి ఫాస్ట్గా పైకి మూవ్ అయింది. ఇలాంటి మార్కెట్ ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్ అస్సలు సస్టైన్ అవ్వదు. సో ఖచ్చితంగా మార్కెట్ పైన లెవెల్స్ నుంచి కిందికి రావాల్సిందే. ఓకే, సో రేపు నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, టెక్నికల్గా కూడా మనకు నెగిటివ్గా ఉన్నారు. ఓకే, ప్రైస్ యాక్షన్ నెగిటివ్గా ఉంది. సో మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, రేపు ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అవుద్ది. సో ఇన్ కేస్ మీకు
25,260 రేంజ్లో కానీ 25,200 రేంజ్లో కానీ ఏడ దొరికినా కానీ షార్ట్ చేయండి, ఖచ్చితంగా షార్ట్ చేయండి. 25,100 వరకు మనం టార్గెట్ చేయొచ్చు. ఓకే, టుమారో ఈజ్, రేపు చాలా ఈజీ ట్రేడ్ అండి. బ్లైండ్గా షార్ట్ చేయడమే. బ్లైండ్గా అంటే ఒక హెవీగా మార్కెట్ ఫాల్ గ్యాప్ డౌన్ అయ్యింది, సో అప్పుడు మనం ఏం చేయలేము, ఎందుకంటే నాకు కావాల్సిన యాక్షన్, ప్రైస్ యాక్షన్ హిట్ వచ్చేసింది కాబట్టి అప్పుడు మీరు వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే మార్కెట్ మళ్ళీ పైకి ర్యాలీ అయ్యేవాలి, సమ్వేర్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చినప్పుడు అగ్రెసివ్గా షార్ట్ చేయొచ్చు. సో ఇందులో ఎక్కువ ప్రాబిలిటీ ఉందండి షార్ట్ చేయడం. సో సింపుల్ ఏంటంటే రేపు నో లాంగ్స్, ఓన్లీ షార్ట్ కోసమే చూడండి. అలా అని చెప్పేసి బాటంలో షార్ట్ చేయకండి అంతే. సో బేసిక్ ఇది నా రివ్యూ అండి, రివ్యూ కాదు, నా అనాలిసిస్. సో రేపు చూద్దాం నా అనాలిసిస్ ఎలా వర్కౌట్ అయ్యింది.